ఏమండి అందరూ బాగున్నారండి? అదండి రేషన్ బియ్యం తోటి నిన్న ఏం చేసుకున్నా జావా వామ్ జావా నూకల జావా అంటాం కదా చేసుకున్నాం అండి. మొత్తం నాకి పడేసండి, ఆకులతో సహా నాకేసి అవతల పడేసాం, అయిపోయిందండి. అదే రేషన్ బియ్యం తోటి ఇంకో వెరైటీ చేయబోతుందండి ఈరోజు. అదే ఉప్పుడు పిండి అండి దాని పేరు. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి, ఎక్సలెంట్. ఈ ఉప్పుడు పిండి తిన్నామంటే అన్నం తినక్కర్లేదు, ఇంకా అంత దండిగా ఉంటుందండి కడుపులోనే. చాలా టేస్టీగా ఉంటుందండి, చేసుకోవడం కూడా చాలా ఈజీ. 20 minutes లో చేసుకొని తినేయచ్చు శుభ్రంగా. ఈ ఉప్పుడు పిండి ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. అండి. నాకు ఉప్పుడు పిండితోటే చేయండి. ఉప్పుడు పిండి నిలవ పిండితో వద్దు, నాకు ఉప్పుడు పిండే చేయాలి. ఉప్పుడు పిండితో చేస్తాను నేను. కాదు, ఈ ఉప్పుడు పిండి పేరు మీరు ఎప్పుడైనా విన్నారండి? చాలా వెరైటీగా ఉంటుందండి వంట. అంటే చేస్తుంటే మీకు ఇదేనా అని అనిపిస్తుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చేసుకునే పద్ధతి కూడా పాతకాలం పద్ధతిలో చేస్తామండి. ఇప్పుడు అది ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూద్దారండి. ఇప్పుడు ఒకసారి నాకు అనిపిస్తుందండి, మా ఆగురు ఇప్పుడు పుట్టాల్సినాడు కదండి ఉప్పుడు పిండిలాగా. అప్పుడు పుట్టాల్సినాడండి, అప్పుడే పుట్టాడండి నేను. అప్పుడే పుట్టానండి అప్పుడే పుట్టానండి అప్పుడు పుట్టాడండి నేను. ఈ ఉప్పుడు పిండికి ముఖ్యంగా కావాల్సింది ఈ బియ్యం రవ్వ అండి. రేషన్ బియ్యంతో చేసుకున్న బియ్యం రవ్వ అండి ఇది. ఈ రేషన్ బియ్యం అంటే డైరెక్ట్ గా మనం బియ్యాన్ని నూకలా పట్టుకోకూడదు. డైరెక్ట్ బియ్యాన్ని నూక పడితే గనక మనం ఈ ఉప్పుడు పిండి చేసుకుంటే జిగురు జిగురుగా ఉంటుందండి. అలా కాకుండా బియ్యాన్ని కడుక్కొని దాన్ని ఆరేసుకొని దాన్ని నూక కింద పట్టుకుంటే దాంతో చేసుకుంటే మనకు ఉప్పుడు పిండి అనేది చాలా బాగా వస్తుంది అండి, టేస్టీగా పొడి పొడిలాడుతూ వస్తుంది. రేషన్ బియ్యం అది అవైలబుల్ గా లేకపోతే కనుక బయట మనకి లలిత బ్రాండ్ బయట దొరుకుతాయండి, రైస్ రవ్వ అని చెప్పేసి, అది తెచ్చుకోవచ్చు. ఒక 1/2 kg తీసుకున్నానండి. ఈ 1/2 kg బియ్యం రవ్వకు గాను ఒక 100 గ్రాములు సాయి పెసరపప్పు అండి ఇది. దీన్ని ఒక పావు గంట ముందు నీళ్ళలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే నీళ్ళలో తొందరగా ఉడుకుద్ది అనమాట ఒక పావు గంట నానబెట్టుకుంటే. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చీలికల కింద కోసుకోవాలండి. పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కోసుకోవాలి. ఒక 2 ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. మనం తాలింపు కోసం కొంచెం కరివేపాకు కడిగి పెట్టుకున్నాం. క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నానండి, చిన్నగా తరుక్కొని ఒక క్యారెట్ ని ఇలా పెట్టుకున్నాను. ఇంకా కావాలంటే ఆలుగడ్డ కూడా వేసుకుంటారండి దీంట్లో. పైన మనం వేపుకొని టేస్ట్ కోసం ఈ పల్లీలు కూడా వేసుకుంటామండి. అదే విధంగా తాలింపు కోసం 2 చెంచాల ఆవాలు, ఒక 3 చెంచాల పచ్చెనగపప్పు, ఒక 2 చెంచాల మినపప్పు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, ఇవండి కావాల్సిన వస్తువులు. ఇప్పుడు ఈ ఉప్పుడు పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ బియ్యం రవ్వని వేపుకోవాలండి ఉత్తి దాంట్లో. వేగిపోయిందండి, తీసేస్తున్నాను. ఓ 3 చెంచాల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ ఈ పల్లీలు వేపేసుకొని తీసుకుందామండి. ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, అల్లం ముక్కలండి, కరివేపాకు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, అండి. ఇవన్నీ కూడా బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు బియ్యం రవ్వ వంతుకి 2 వంతుల చొప్పున నీళ్లు పోసేసుకోవాలండి దీంట్లో.
చూడండి ఎసరు కరిలిందండి. రుచికి సరిపడి ఉప్పు వేసేసుకోవాలి. ఎసరు కరిలిన తర్వాత ఇలా నానబెట్టుకుని ఈ పెసరపప్పు వేసేసుకుంటున్నానండి ఫస్ట్. ఈ పెసరపప్పు కూడా వేసి 1 నిమిషం పాటు ఉడికిచ్చాను ఇందులో ఎసరులో. ఇప్పుడు బియ్యం రవ్వ కూడా వేసేసుకుందాం. ఈ రవ్వ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే ఉండలు కట్టకుండా జాగ్రత్త కలుపుకోవాలండి. బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం అండి. మగ్గించుకుంటే పొత్తులాగా అయిపోద్దండి చక్కగా. చూడండి చక్కగా పొడి పొల్లాడుతా మగ్గిపోయింది చూసారా. ఉప్పుడు పిండి రెడీ అయిందండి. ఇక దింపేసుకొని వేడివేడిగా తింటమే తర్వాయి. ఫస్ట్లో మనం నూనెలో వేపుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఇవి పైన వేసేసుకొని కలిపేసుకుంటే నంచుకొని తింటానే బాగుంటాయండి. బాగారు మొత్తం మీద ఉప్పుడు పిండి చేశారా? ఇప్పుడుదే చేశాను. ఉప్పుడు పిండి రెడీ అయిందండి. వేడి వేడి అప్పా తర్వాత మంచిగా అసలు పొడి పొడి ఆడితే పిట్లోకి వచ్చేసిందండి. ఓహో అదుర్సు బాగుందా? కానీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్ని బాగుంది. కానీ మీరు నాతో ఏం చెప్పారు? ఉప్పుడు పిండి అన్నాను. ఉప్మా లాగా ఉంది కదండి ఇదా. మరి అదే బియ్యం నొక్కతో చేస్తే ఉప్పుడు పిండి. ఉప్మా చేసినట్టు చేసాం కదా, ఉప్పుడు పిండి అన్నారంటే కొత్తదేదో అనుకున్నావా? యాక్చువల్గా ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగే చేస్తారండి దీన్ని. ఉప్మాకి దీనికి తేడా ఏంటంటే, ఉప్మా మనం వచ్చేసి ఉప్మా రవ్వ సెపరేట్గా ఉంటుంది, గోధుమ రవ్వ దాంతో చేస్తారు. ఈ ఉప్పుడు పిండి అనేది పెసరపప్పు వేస్తారండి. పెసరపప్పు వేసి బియ్యం రవ్వతో చేస్తారనమాట. అదొకటి వేరియేషన్ ఉంటుంది. పేరు ఏదైనా టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. గోధుమ రవ్వ ఉప్మా కంటే కూడా బియ్యం రవ్వ ఉప్మా అనేది చాలా బాగుంటుందండి. కాదండి చేయడంలో కొంచెం తేడా ఉన్న ఉప్మా అంటారండి. నాకు ఇప్పుడు పిండి అని ఎందుకన్నా తెలుసా? ఇప్పుడు బిర్యానీ ఉంది, బగారా రైస్ ఉంది, రెండు చేసేవి ఒకేలా ఉంటాయి. కొంచెం వేరియేషన్ అంతే. దమ్ దాని మీద వేస్తేనేమో దమ్ బిర్యానీ అవుద్ది, వేయకుండా మామూలుగా మసాలాలు దాంట్లో వేస్తే బగారా రైస్ అవుద్ది, పలావ్ అంటారు దాన్ని. అలాగే ఇది కూడా అసలు పొడి పొడి ఆడితే భలే ఉందండి. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తామండి. ఉప్పుడు పిండి ఉప్మా పుల్లు పెసరపప్పు వేసాం కదా, పలావ్ చేస్తుందండి. శుభ్రం తినేచ్చు ఎంతంటే అంత. చాలా బాగుంటుంది. నంబర్ 1. అసలు మీరు కూడా మీ ఇంట్లో ఉన్న రేషన్ బియ్యాన్ని వేస్ట్ చేయకుండా ఈ రకంగా బియ్యం కడుక్కొని ఆరబెట్టుకొని నూక పట్టుకొని ఉప్మా చేసుకొని తినండి. ఉప్పుడు పిండి అంటారు దీన్ని. ఉప్మా అనుకోండి, ఉప్పుడు పిండి అనుకోండి, ఏదన్నా అనుకోండి, అసలు నెంబర్ 1 టేస్ట్ అండి. అల్లం ముక్కలు తగులుతున్నాయి మధ్యలో క్యారెట్. ఆహా, నేను కొంచెం తిండి ప్రియుని మీకు తెలుసు కదండి. ఇంకా తినడంలో కప్పడితే మాటలు రావట్లేదండి నాకు. తినేస్తున్నాను ముందు. వాటర్ బియ్యం తిని బతికేస్తామండి మా నెంబర్ 1 వాటర్ బియ్యంలోనే ఉన్నాయండి. బోల్డ్ రకాలు వంటలు ఇక్కడ చేస్తాం చూడండి. బాబ్బా సూపర్ ఉంది. తినేసాను నేను. నా బూతో నా భవిష్యత్తు అసలు మామూలుగా లేదు. పోతుంటే చేయొచ్చు కదా బూత్ తర్వాత. పోతుంటే చాలా ఉంది. మీ బూత్ మీ భవిష్యత్తు మా భవిష్యత్తు ఎందుకు వద్దు కానీ అది ఉప్మాయండి. ఇది వేసుకులోపే సరే. అదండి, మా ఉప్పుడు పిండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. ఫాలో కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి వెళ్తామండి. ఇంకా చాలా ఉన్నాయండి పాతకాలం పద్ధతులు. అసలు మీకు చూపించేస్తామండి. గుర్తొచ్చేస్తాయి మీ చిన్ననాటి రోజులు ఆ రకంగా ఉంటాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జింగిడి 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 శ్రీకాకుళం లింగిడి.